ఆచి చికెన్ మసాలా. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుండి సాగునీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ప్రస్తుతం కోయిల్ సాగర్ రిజర్వాయర్ లో 0.9 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా అందులో తాగునీరు అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపడంతో పాటు బోర్లు రీఛార్జ్ అయ్యేలా మొదట విడతగా కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. సాధారణంగా కాలువలకు నీటిని విడుదల చేయాలంటే కనీసం 1.5 టీఎంసీల నీరు ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో కాల్వల ద్వారా సాగు విడుదల చేయడంతో రైతులకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.